రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు 6,000 పెన్షన్తో పాటు అర్హులైన దివ్యాంగులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దివ్యాంగులు 3 రోజుల రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడుస్తున్నా దివ్యాంగులకు ఇస్తామన్న 6,000 పెన్షన్ అమలు చేయలేదని దివ్యాంగులు తెలిపారు. అదేవిధంగా అర్హులైన దివ్యాంగులకు సబ్సిడీ వాహనాలు, కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఇంద్రమ్మ ఇండ్లలో కూడా దివ్యాంగులకు ప్రత్యేక కోటాను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వికలాంగులకు 6,000 పింఛన్ వెంటనే మందకృష్ణ గారి నాయకత్వం, మందకృష్ణ గారి నాయకత్వం, కొత్త పింఛన్లు వెంటనే, వికలాంగుల ఐక్యత వెంటనే అమలు చేయాలి, వికలాంగుల నాయకత్వం, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగులకు 6,000 పింఛన్లు వెంటనే వికలాంగులకు 6,000 పింఛన్లు వెంటనే వికలాంగులకు 6,000 పింఛన్లు వెంటనే కొత్త పింఛన్లు వెంటనే సర్టిఫికెట్లు వికలాంగులకు వెంటనే సర్టిఫికెట్లు 3 రోజులు నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. వికలాంగులకు గత ప్రభుత్వము 1,500 పింఛన్ నుంచి 2,500 చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో 6,016 రూపాయలు పింఛన్ ఇస్తారని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికి 11 నెలలు అవుతుంది. కాబట్టి పింఛన్లు పెంచాలని, అదేవిధంగా వికలాంగులకు డబుల్ బెడ్రూమ్స్, సర్టిఫికేట్ లేని వికలాంగులకు సర్టిఫికేట్ ఇప్పించాలని చెప్పి మందకృష్ణ గారి నాయకత్వం గారి ఆధ్వర్యంలో మేము రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా, మేనిఫెస్టో చెప్పిన విధంగా మాకు 6,000 పింఛన్ ఇప్పించాలని మేము నిరాహార దీక్షలకు పాల్గొనడం జరుగుతుంది.